మొన్నటి రోజున తెలంగాణ సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ గుండాలు కొంతమంది వచ్చి బలవంతంగా అద్దాలు పగలగొట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. ఫోటో పెట్టాలంటే ప్రజల్లో పనులు చేసి ప్రజల గుండాల్లో నిలవాలి తప్ప ఇలా బలవంతంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలకు చొరబడి ఫోటోలు పెట్టడం ఇదైతే సరైనది కాదు. కేసీఆర్ గారి మీద గజ్వేల్ స్థానిక నాయకులు కొందరు వారి పేరు కూడా వారికి వయసు లేదు, రాజకీయ అనుభవం లేదు, వాళ్ళకి ఎలా ఈ జిల్లా పార్టీ బాధ్యత ఇచ్చిరో మాకు కూడా అర్థం కావడం లేదు. ఏదో పెద్ద నాయకులను తిరిగితే మాకు మీడియాలో కొంత స్పేస్ దొరుకుతుంది, ఆ స్పేస్ ద్వారా మేము కూడా లీడర్లం నాయకులం కావచ్చు అనే ఆలోచనతో ఇక్కడ నాయకులు వివరిస్తున్నారు. మీరు నాయకులు కావాలంటే ప్రజలకు సేవ చేయండి, ప్రజలకు సేవ చేస్తే నాయకులు అవుతారు, నిత్యం ప్రజల్లో ఉంటే నాయకులు అవుతారు. అంతే తప్ప మనకంటే పెద్ద నాయకులను మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళను నిందించినంత మాత్రాన, మనకంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారిపై చిటికెలు వేసినంత మాత్రాన మీరు పెద్ద నాయకులు కాలేరు, కాజాలరు కూడా. ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందరికి తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ గారు. ఈరోజు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకం మినాయించి వారు కట్టిన బిల్డింగ్లకు తప్ప మీరు సున్నాలు వేసే పరిస్థితులు కూడా మీరు ఇక్కడ లేరు. ఇక్కడ కొన్ని అక్కడక్కడ పనులు ఆగిపోయిన పనులు ఉన్నాయి, వాటిని ఇప్పటివరకు కూడా మీరు చేయడం లేదు. 184 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి గవర్నమెంట్లో గజ్వేల్ నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. వారు ఆ నిధులను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవే నిధులను కొడంగల్కి తీసుకువెళ్లారు రేవంత్ రెడ్డి. మీకు దమ్ముంటే గజ్వేల్ నాయకులకు మీరు ఈ చిటికెలు వేయడం, రేవంత్ రెడ్డి గారి మీద చిటికెలు వేసి అవే 184 కోట్ల రూపాయలను గజ్వేల్కి తీసుకురండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు మెచ్చుకుంటారు తప్ప ఏదో మీడియాల స్పేస్ కోసం మేము తక్కువ కాలంలో పెద్ద నాయకులు అవుదామనే ఒక దురుద్దేశంతో ఒక మహోన్నత వ్యక్తి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిపైన మీరు ఇలాంటి చర్యలు చేయడం సరైంది కాదు. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో మాకే ఏం అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మీరు చేసే పనులు చేయండి అయ్యా బాబు అని అంటే మీరు ఆఫీసులకు వచ్చి మా ఆఫీసులకు వచ్చి అవన్నీ పగలగొట్టినట్టే మా సార్ మీద చేసినట్టు లెక్క. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అమ్మాయి పాపం ఆమెకు ఏం తెలియదు, వాళ్ళ డాడీ చెప్పిన అడుగుజాడలో ఆమె నడుస్తుంది. వాళ్ళ డాడీ కూడా అన్నీ ఇదే దౌర్జన్యాలు చేసిండు. ఆమె కూడా వచ్చి మా పార్టీకి వచ్చి దౌర్జన్యం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మీరు చేసే పనులు చేయండి అయ్యా. మీ 6 గ్యారెంటీలు ఇక్కడ వెళ్ళాయి. మీరు ఇప్పుడు ఒకటి ఇక్కడ అదేంటండి దాని పేరు వస్తలేదు నాకు, అది ఆ పని చేయండి. ఆయనతో హరీష్ రావు మన సార్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయం, దాంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఖచ్చితంగా పెట్టాల్సిందే ముఖ్యమంత్రి కాబట్టి